ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకున్నట్లుగా వారి పెద్దలు ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేసి కూడికను ప్రారంభించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. పూజనీయుడా మహాగణుడా ప్రార్థన చేసుకుందాం. చేరు వచ్చిన పరిశుద్ధులందరికీ ఉదయకాల కాన్ఫరెన్స్ తరఫున ప్రేమవందనములు. కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మమ్మల్ని విస్తారంగా ప్రేమించిన మా పరలోకపు రాజా, పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మహిమా స్వరూపి, అనంతుడా, అద్వితీయుడా, ఆదియు అంతమై అల్పవోగము మేఘమైన దేవ, స్తోత్రములు నాన్న. మా ప్రభుని ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామంలో మిమ్మల్ని పూజించి గణపరిస్తున్నాం. రాత్రి నెమ్మదిని, విశ్రాంతిని, ఆరోగ్యం, ఆవశ్యను అనుగ్రహించి ఉదయకాల సమయంలో నీ పాత్రలు స్తోత్రములు. అయోగ్యులైన మా పట్ల మీరు చూపుతున్న మహా కృపను బట్టి ఈ అమూల్యమైన ప్రేమకై స్తోత్రములు తెలుస్తున్నాం. అన్నిటికంటే మీరు మా రక్షణ కొరకు, మా విమోచన కొరకు మీ ప్రాణమును ఆ కల్వరిలో క్రయధర్మగా ఉంచి పాపం నుంచి, శాపం నుంచి, నరకం నుంచి, వేదన నుంచి విమోచించి విడుదల దయచేసి మీ సొత్తుగా నేను జనముగా చేసుకుని నా ప్రభు అబ్బా అని పిలిచే భాగ్యములు ఇచ్చారు. అయోగ్యులమైన మా పట్ల మీరు చూపిన కృపకై స్తోత్రములు. మోచించి పరలోక భాగ్యమును, నిత్య జీవమును, నిత్య రక్షణను, నిత్య విమోచనను ఉచితంగా అనుగ్రహించిన ప్రభు స్తోత్రములు. మా పట్ల మీరు చేసిన మేళ్లను, ఉపకారములన్నిటినీ జ్ఞాపం చేసుకుని ఉదయకాలం మా హృదయమార కృతజ్ఞతా స్తోత్రములు తెలుస్తున్నాం. తయారడ విశేషంగా ఈ కాన్ఫరెన్స్ మార్నింగ్ కాన్ఫరెన్స్ మీరు ప్రారంభించి 4277 దినములు మీరు జరిపించారు. 78వ దినములు ఇలాగ మమ్మల్ని సమకూర్చినందుకు స్తోత్రములు తెలుస్తున్నాం. తయారుడా ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా చక్కగా మీరు జరిగించారు గత కాలం అంతా. ఈ దినమున కూడా నడిపించే తండ్రి దాసులు తండ్రి మరి మోజేస్ గారిని బట్టి ధరలో ప్రార్థిస్తున్నాం. వాక్యం అందించవలసిన దాసులు తండ్రి మరి అబ్రాహం గారు ట్రాన్స్లేట్ చేయవలసిన జయకుమార్ గారి కూడా ప్రార్థిస్తున్నాం. జ్ఞాపం చేసుకోండి, చక్కగా మీరే ఉండి జరిగించండి. ప్రతి అంతరాయమును మీరు దూరపరచండి. విశేషంగా ఇందు విషయమై ప్రయాసపడుతున్న మీ దాసులు మా ప్రియులు బంధపసనాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి ఇసరలో ప్రార్థిస్తున్నాం. న్యాయమైన తీర్పులో మీరు వరకు రావాల్సిన దీవెనలు దయచేయండి. చక్కగా తండ్రి నీ దాసులను ఇంకా తండ్రి బలపరిచి వాడుకోండి. మా మధ్యకు అనేకులను నానా దినదినం తీసుకొచ్చి పరలోకము నుంచి వర్తమానమును మాకు అందిస్తూ ఆత్మీయంగా బలపడటానికి, విశ్వాసం అంది స్థిరపరచడానికి నీ దాసు ప్రయాసను మీరు ఎదుగున్న దేవుడు జ్ఞాపం చేసుకుని దాసుని జీవించమని ప్రార్థిస్తున్నాం. దినదినం వర్ధిల్లి తండ్రి ఇంకా విస్తారంగా పరీక్ష చేయడానికి చూపండి. అలా అవుతుంది. మరి చిత్తూరులో జరుగుతున్న ఆ శివార్త సేవ నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం. ఈ దాసులు ఆయా ప్రాంతంలో తరలి వచ్చి నానా చిత్తూరు ప్రాంతం నుంచి మరి నెల్లూరు ప్రాంతాలలో ఆయా ప్రాంతాల సువార్త ప్రకటిస్తుండగా మీకు తోడు కృప ఉంచండి. ఎలాంటి అభ్యంతరాలు జరగకుండా సహాయం దయచేయమని వేడుకుంటాం. ముందున్న సమయాన్ని మమ్మల్ని మీ దాస్తములకు అప్పచెప్తున్నాం. రావలసిన నీ దాసులను సమకూర్చి త్వరలో నడిపించమని, ఈ కూడికకు ఆజీవంతమై మీరు ఉండి నడిపించి మిమ్మల్ని మీరు మహిపరుచుకోమని మా విమోచకుడు, మా ప్రాణాథుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ప్రదర్శన గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తాం. మేము ఈ సమయంలో పాట పాడవలసిన బ్రదర్ మధుర్ గారు. అన్న వినపడుతుందా? మేనన్నా వినపడింది అన్న వందనాలన్నా. వందనాలు బ్రదర్.
ఉందన్న. మాట బాగుంది. ఇంట్లో ఉన్నారా ఓకే. ఏంటి మరి? సౌండ్ రావటం లేదు. ఉదయకాలం జూమ్ లో చేరిన పెద్దలకు, దేవుని దాసులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రేమతో వందనాలు. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసేదా స్మరణం అనే పాట మనం పాడుతూ ప్రభుని మహింపరచుదాం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసేద స్మరణం. హృదయాత్మతో గృహధ్యానమే పలికించే పెదవిని స్వరాలాపం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసేద స్మరణం. హృదయాత్మతో గృహధ్యానమే పలికించే పెదవిని స్వరాలాపం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసేద స్మరణం. కనుల పండుగ కనబడే నాదుడు, వీణుల విందుగా వినబడే నాదం. కనుల పండుగ కనబడే నాదుడు, వీణుల విందుగా వినబడే నాదం. ప్రియముగా నాలో కురిపించెనుగా ఆత్మ ప్రవాహం, ప్రభువరములతో జయమౌ ప్రగతం. ప్రభునామం, ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసేద స్మరణం. నీకు ముందుగా నడిచెదనేనని నీతి బంధువై నడిపెను యేసు. నీకు ముందుగా నడిచెదనేనని నీతి బంధువై నడిపెను యేసు. మార్గము నేనే, జీవము నేనే, సత్యము నేనని పలికిన యేసే శరణం, శరణం, శుభ శరణం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసేద స్మరణం. హృదయాత్మతో గృహధ్యానమే పలికించే పెదవిని స్వరాలాపం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసేద స్మరణం. రాతి గుండెను కరిగించగనే కాంతి గుండెలో వెలిగించెనుగా. రాతి గుండెను కరిగించగనే కాంతి గుండెలో వెలిగించెనుగా. ఉదయించెను నా యేసు ప్రభావం, హృదయపు గానం యేసుని నామం. స్తోత్రం, స్తోత్రం, స్తుతి స్తోత్రం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసేద స్మరణం. హృదయాత్మతో గృహధ్యానమే పలికించే పెదవిని స్వరాలాపం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసేద స్మరణం.
అన్న వందనాలన్నా. ఉన్నారు బ్రదర్, చాలా చక్కగా వందనం. పాట పాడారు బ్రదర్, చాలా ఉన్నారు బ్రదర్. మరి ఈ సమయంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ గత దినాల నుంచి ఎంతో చక్కగా క్రమంగా మర్యాదగా ఇంతవరకు ప్రభు నడిపించారు. ఈ దినం మరి వాక్యోపదేశం మధ్య శ్యాంబాబు గారు, శామ్యుయల్ జి అబ్రహాం గారు చెన్నై, తర్వాత అనువాదం చేసేవారు విజయ్ కుమార్ సత్రి గారు, వారి కొరకే మరి ప్రార్థన చేద్దాం. వాక్య పరిచయ నిమిత్తమై మరి ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి పిల్లరా. ప్రార్థించుకుందాం. పూజ్యుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీ పాదాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన ఏకోనే ప్రభు అరుణోదయమునే లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చిన స్తోత్రాలు. నాయన దాదాపు 4278 రోజులు ఉదయకాలపు నాయన తండ్రి వాక్య ధ్యానాల కొరకు నాయన మేము ప్రార్థిస్తున్నాం. నాయన ఈ విధంగా నడుపుతున్న నాయన ఏర్పాటు చేసిన దాసు బర్నబాసును బట్టి స్తోత్రాలు, నడిపిస్తున్న మోజస్ గారిని బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థన ద్వారా మీరే మహిమ పొందినారు. నాయన మీ పక్షంగా నిలబడే మీ దాసుడు ప్రభువా గుణశీల అబ్రహాం గారు ప్రభువా సామ్యంలో మీరు బలపరిచి ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రాలు. కీర్తన గ్రంథంలో నాయన అనేక సత్యాలు ప్రభువా తండ్రి, 91వ కీర్తనలో ప్రభువా తండ్రి నివసించేవాడే సర్వశక్తిని నివసించేవాడు ప్రభువా. అదేవిధంగా నాయన మరియను గురించి, మార్తా మరియ గురించి ప్రభువా, మరియ ఉత్తమైన దాని ఎందుకుంది ప్రభువా అంశం పైన మీ దాసుడు గత దినాలు వరుస ధ్యానాలు చేస్తున్నారు ప్రభావ, స్తోత్రాలు చేస్తున్నాం. ఇప్పుడు మీ దాసుని బలపరిచి వర్తమానం అందించుండగా, అదేవిధంగా తెలుగులో ప్రభావ అనువాదం జయకుమార్ శాస్త్రి ప్రభావ చక్కటి తెలుగులో అనువాదం చేస్తుండగా ప్రభావ మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఆయన మీ శిలువ స్వార్థం మరుగుపరిచి మీ దగ్గర మాటలు అందించుండగా మాకు వినబుద్ధి దయచేయండి. వెనగల చెవి గ్రహింపగల హృదయం గ్రహించండి. వాతావరణం మీ ఆధీనం ఉంచుకోండి. నెట్ ద్వారా, కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు చూపమని దీనివంతట్లో మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. నాయన చేసిన మేలన్నిటి బట్టి స్తోత్రాలు. మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిందేవో తిరిగి రానైన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న కార్యక్రమంలో నాయన మీరే ఉండి నడిపించండి. చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రార్థించినటువంటి అయ్య గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో మన మధ్య దేవుని దాసులు మరి శామ్యుయల్ జి అబ్రహాం గారు చెన్నై, తెలుగులో అనువాదం చేయడానికై జయకుమార్ సత్రి గారు మన మధ్య ఉన్నారు. మరి వారు దేవుని సందేశాన్ని అందిస్తుండగా మనమంతా విని ఆత్మీయ మేలు పొందుదాం. మరి సమయాన్ని దేవుని దాసులకు అప్పగిస్తున్నాను. మరి శామ్యుయల్ జి అబ్రహాం గారు మరి తెలుగులో అనువాదం చేసినటువంటి విజయ్ కుమార్ సత్రి గారికి ఈ సమయాన్ని అప్పగిస్తుండగా మరి మనమంతా శ్రద్ధగా విని ఆత్మీయ మేలు పొందుదాం. బ్రదర్ అయ్య గారు. Good morning to all of you and to God be the glory. మీకందరికి కూడా శుభోదయము, దేవునికే మహిమ. Thank you, Brother Muthiala Moses, for your very warm welcome. సహోదరు ముత్యాల మోజస్ గారికి వందనాలు, స్వాగతం పలికినందుకు. Also want to thank the brothers who prayed very earnestly for this morning's study. అలాగనే ఈ ఉదయకాల ధ్యానము నిమిత్తం ప్రార్థన చేసిన సహోదరులకు అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. I also want to say that I really enjoy your singing. Your singing is very melodious, beautiful songs. Even today was one of the most melodious songs that I heard. So God bless you, brother, and God bless all of you who have been singing this every morning. ఈ ఉదయకాల కాన్ఫరెన్స్ లో పాడబడే పాటలు చాలా మధురంగా ఉంటూ ఉన్నాయి. నేను ఆ పాటలను చాలా ఆనందిస్తూ ఉన్నాను. ఈ దినం కూడా పాడబడిన పాట చాలా మధురంగా ఉంది. పాడిన సహోదరునికి వందనాలు. I say this because repeatedly I say this because when on the first thing early in the morning when you hear such beautiful melodious meaningful songs, it uplifts your heart to praise God, to thank him. నేను సారిసారికి పాటల గురించి ప్రస్తావన నేను తీసుకొని వస్తున్నాను.
చక్కటి పాట, మధురమైన పాట. ఉదయకాలంలో మనం విన్నప్పుడు మన హృదయాల్ని దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో అది ఎత్తిపడుతుందండి. మనల్ని ప్రోత్సహిస్తుంది. అందుకు నేను So ఈ మాటలు చెప్తూ ఉంటాను. I want to thank, in the name of the Lord, I want to thank the Lord. I want to thank Brother Barnabas and the elders of Mamre Christian Brethren Assembly, Odi Cheruvu, for having graciously given me this platform to continue studying from the book of Psalms. ప్రభు నామమున మమ్రే కృష్ణ అసెంబ్లీ సంఘానికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వేదిక ద్వారా కీర్తనలో నుండి కొన్ని ధ్యానాలను మీ మధ్యకు తీసుకురావడానికి నాకు అవకాశం దొరికింది. I also want to thank the Lord for Brother Jaykumar Satri for being available with us this morning to help in the word-to-word translation. Thank you, brother. God bless you. అలాగుననే తర్జుమా చేయడానికి ముందుకు వచ్చిన సహోదరుడు జయకుమార్ను బట్టి దేవునికి స్తోత్రాలు, సహోదరుడికి కూడా వందనాలు. We are continuing to meditate from Psalm 91. మనము 91వ కీర్తనలో నుండి మన ధ్యానాలను మనం కొనసాగిద్దాం. Hopefully, and God willing, we should conclude that meditation today. ప్రభు చిత్తమైతే ఆ ధ్యానాన్ని ఈరోజు ముగిద్దాం. All right. Last week, we meditated on one portion of verse 2 of Psalm 91. మనము రెండవ వచనంలో నుండి కొన్ని విషయాలను మనం చూసుకున్నాం. Now, can we read that psalm, and we will continue our study from verse 2 of Psalm 91 today. మనం రెండవ వచనం చదువుకుందామండి. రెండవ వచనం నుండి కూడా ఆ ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. Thank you, brother. Last week, we signed off at this point, he is my refuge. Now, this is what Solomon is responding to his father David and saying, I will say of the Lord, he is my refuge. This is where we stopped last week. సొలొమోను తన తండ్రి అయిన దావీదుకు సమాధానం చెప్తూ ఆయనే నాకు ఆశ్రయము అని అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆగిపోయాం పోయినసారి. Yeah, now there is another beautiful phrase which he uses after my refuge. He says, and he is my fortress. ఇక్కడ నాకు ఆశ్రయం అంటూనే నా కోట అని కూడా అంటున్నాడు సొలొమోను. You see, apart from refuge, fortress is also another beautiful allegory or an illustration of what God does to his children. ఆశ్రయము అన్న పదము ఎంత ఉన్నతంగా ఉన్నదో, కోట అన్న పదము ఇంకా ఉన్నతంగా ఉన్నది. దేవుడు మన పట్ల ఏం చేస్తాడు, ఏమై ఉన్నాడని వివరించే పదాలివి. You see, for a king, a fort or a fortress is so very important in his kingdom. ఒక రాజుకు కోట అన్నది చాలా ముఖ్యమైనది ఆ రాజ్యంలో. You see, the strength of the kingdom lies in the fort of that particular city, that particular kingdom. రాజ్యం యొక్క భద్రత, బలము ఆ కోట యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది. As long as the fort is strong, his kingdom will stand. కోట బలంగా ఉన్నంత కాలము రాజ్యము నిలుస్తుంది. This is why in English they generally use a phrase, even I use that phrase, holding the fort or hold the fort. It means please manage it as it is till I come or till the change come. That's the meaning of the phrase, hold the fort. Hold the fort means when you're handing over something to someone, before someone handles it on a long term, for the time being, when you're asking someone, please do this for me, then they say, hold the fort. What does it mean? It means that you manage it as it is till I come or till the change comes. You understand? హోల్డ్ ద ఫోర్ట్ అనేసి ఆంగ్లంలో ఈ వాక్యాన్ని వాడుతూ ఉంటారు. హోల్డ్ ద ఫోర్ట్ అంటే ఏంటి అంటే కనుక, ఏదైనా ఒక పరిస్థితి దిగజారుతూ ఉన్నప్పుడు, ఏదైనా ప్రమాదం వస్తూ ఉన్నప్పుడు, మనం దూర ప్రాంతంలో ఉండి మరి ఆ ప్రమాదం జరుగుతున్న వ్యక్తి, ఆ ప్రమాదం సంభవిస్తున్న చోట మన వ్యక్తులతో, మన
కుటుంబీకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారితో అంటాము హోల్డ్ ద ఫోర్ట్ అంటాం. హోల్డ్ ద ఫోర్ట్ అంటే కనుక నేను వచ్చేంత వరకు కూడా భద్రంగా కాపాడుకోండి, నేను వచ్చిన తర్వాత మిగతా పనులు చూస్తాను అని చెప్పటం అన్నమాట. That's right, brother. You gave a beautiful explanation in Telugu. Let me give an example. Now, maybe in the place where you're working, in the office or in the ministry. In the ministry, for some reason, one brother or one person in the office leaves. There is no other person to fill up that ministry or that position in the office. So what do? You immediately give it to another person for the time being, that is temporarily. So you give it to that person temporarily to hold it or to manage it till another person you institute, you select, you put him in that position for a long term. So when you give it to that person temporarily for a short time, you say, hold the fort, meaning as that ministry is being done right now, as that work in the office is being done right now, continue to do it till another person comes and take over. That's the example that I want to give for that phrase, hold the fort or holding the fort. మనం ఏదైనా పరిచర్యను చేస్తూ ఉన్నప్పుడు ఆ పరిచర్యలు చూసుకునే వ్యక్తి మరి అక్కడ లేకపోవటం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పరిస్థితుల వల్ల ఆ పరిచర్యను చేయలేక ఉండటం కావచ్చు. అప్పుడు ఆ పరిచర్య ఇంకొకరికి అప్పగించబడుతుంది. అప్పగించేటప్పుడు ఆ బాధ్యత అప్పగించే వ్యక్తి ఏమని చెప్తారంటే, దేవుడు ఇంకొకరిని ఇక్కడ నియమించేంత వరకు కూడా ఈ పరిచర్యను కాపాడు, ఈ పరిచర్యను జాగ్రత్తగా చూసుకో. ఇది కేవలము తాత్కాలికం మాత్రమే. కానీ ఈ తాత్కాలికమైన ఈ సమయంలో కూడా తాత్కాలికంగా మీరు తీసుకుంటున్న ఈ బాధ్యతను మీరు కాపాడండి, నెరవేర్చండి అని మనం అంటూ ఉంటాం. Wonderful, brother. You captured everything beautifully and explained it. Now, this is how important the fort in a kingdom is. రాజ్యంలో కోట అన్నది ఇంత ముఖ్యమైనది. You see, the enemy, if he wants to enter any kingdom, you know what he will attack? The fort is what he will attack first. రాజు మరి ఎవరైనా కానీ దండెత్తి వస్తూ ఉన్నప్పుడు రాజ్యం మీద మొట్టమొదటిగా దండెత్తే దేని మీద అంటే గనక కోట మీదనే. You see, if the enemy is able to capture the fort, it is as good as capturing the entire kingdom. శత్రువు కోటను గనక జయించగలిగితే రాజ్యాన్నంతా జయించినట్లే. You see, look at Solomon's knowledge and his confidence in the Lord when he responds to his father David. సొలొమోను దావీదుకు జవాబిస్తూ ఉన్నప్పుడు ఆ జవాబులో ఉన్న ఆ జ్ఞానాన్ని మీరు గమనించండి. You see, he is not putting, now literally, he is not putting his hope on the strong forts that David built in his empire as a great emperor. He's not putting his hope on the physical fort, but he's putting his hope on the Lord, who is his refuge, and the Lord, who is his fortress. బాగా గమనించండి, ఇశ్రాయేలు రాజుగా ఉన్న దావీదు తన కాలంలో కట్టిన కోటల మీద సొలొమోను నమ్మకాన్ని పెట్టుకోవటం లేదు. దేవుని మీద మాత్రమే తన నమ్మకాన్ని పెట్టుకుంటూ ఉన్నాడు. నా కోట అంటున్నాడు. You see, in verse 2, he says, the Lord is my fortress. నా కోట అని నేను నమ్ముకున్న నా దేవుడని అంటున్నాడు సొలొమోను. What does he mean? He means the Lord is my refuge. దాని అర్థం ఏంటి? దేవుడే నాకు ఆశ్రయము. The Lord is my fort. దేవుడే నా కోట. And the Lord Jesus is my God. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా దేవుడు. And my trust is only in him. This is exactly what Solomon is responding to his father. నా విశ్వాసము కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారి పైనే అన్నది సొలొమోను యొక్క జవాబు దావీదునకు. You see, there is a beautiful old hymn in English that I learned when I was a small child, when we used to sing this in our family prayer, which comes to my mind while I was preparing this
study. ఒక పాత పాట ఉందండి ఆంగ్లంలో, చాలా రమ్యమైన పాట అది. ఆ పాటను మా కుటుంబ ప్రార్థనలో మేము పాడుకునే వాళ్ళము. నేను You ఈ see, అంశం సిద్ధపడుతూ ఉండగా అది నాకు నా స్మరణకు వచ్చింది అది. to give you a taste of it, I will sing just one stanza, but before that, let me explain the words to you, the sentences to you. నేను ఒక పాట ఒక చరణం పాడి ఆ పాట యొక్క రుచిని మీకు చూపిస్తాను. దానికి ముందుగా నేను ఆ చరణం యొక్క అర్థాన్ని వివరిస్తాను. This is what it says: simply trusting every day. ఇలాగ చెప్తుందండి, ప్రతి దినము ఊరక నమ్ముకోవటం. Trusting through a stormy way, which is storms that come in our life. No, the writer says, trusting through a stormy way. ఒక తుఫాను వచ్చినట్లుగా ఆ పద్ధతిలో నమ్ముకోవటం. And then he says, even when my faith is small, నా విశ్వాసము చిన్నదైనా కూడా trusting Jesus, that is all. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకోవటం, ఇంకా అదే సర్వస్వం. Now the chorus goes, trusting as the moments fly. Moments are something like seconds which passes by, trusting as the moments fly. పల్లవి ఇలాగ వెళ్తుందండి, క్షణాలు గడిచే కొద్దీ నమ్ముకోవటం. Trusting as the days go by. దినాలు గడిచే కొద్దీ నమ్ముకోవటం. Trusting him whatever befalls, that is, whatever comes in my way, I don't care. Trusting him whatever befall. ఏది అడ్డం వచ్చినా, ఏది ఉన్నా లేకపోయినా ఆయన నమ్ముకోవటం. And the last line of the chorus says, trusting Jesus, that is all. ఆ తర్వాత ఆఖరి ఆ వాక్యం అంటుందండి, ప్రభుని యేసుక్రీస్తుని నమ్ముకోవటం, ఇంకా అదే సర్వస్వం అని. You see, such a beautiful hymn. I think the Holy Spirit brought it to my mind while I was preparing this study. నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసుకు తీసుకొచ్చాడండి ఆ పాటను. I'll just take 2 minutes and sing this for you. నేను Simply trusting every day, trusting through a stormy way, even when my faith is small, trusting Jesus, that is all. Trusting as the moments fly, trusting as the days go by, trusting him whatever befall, trusting Jesus, that is all. You see, the writer puts his entire confidence. Look at the number of times he says trust, 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 trusting only in him, that is the Lord Jesus Christ. That is exactly what Solomon is confirming to his father. నమ్మండి, ప్రభునందు విశ్వాసం ఉంచుకోండి. ఆ పాట ఎంత బాగుంది చూడండి. అదే సొలొమోను మహారాజు తన తండ్రి అయిన దావీదుకు చెప్తూ ఉన్నాడు. You see, Solomon, when his father starts talking to him in God's presence, he responds and he tells his father David the following. సొలొమోను తన తండ్రితో మాట్లాడుతూ జవాబు చెప్పే క్రమంలో ఇదిగో ఇలా చెప్తూ ఉన్నాడు. Solomon is saying, your army is not my hope. సొలొమోను అంటున్నాడు, నీ సైన్యము నా నమ్మకం కాదు. Your wealth is not my hope. నీ ధనం ఏదైతే ఉన్నదో అది నా నిరీక్షణ కాదు. Your wise men or counselors are not my hope. నీ దగ్గర ఉన్న సలహాదారులు గాని, జ్ఞానులు గాని నా నమ్మకం కాదు. Your prophets are not my hope. నీ ప్రవక్తలు నాకు నమ్మకం కాదు. I believe on the Son, the Lord Jesus Christ. నేను కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారు, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే నేను నమ్ముతూ ఉన్నాను. Dear brothers and sisters and dear believers of God, look at the confidence
And the way in which Solomon is affirming his faith on Jesus Christ in the Old Testament, many centuries before the coming of the Lord Jesus Christ into this world. సొలొమోను గారిని గమనించారా? ఎన్నో శతాబ్దాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకముందు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద తన నమ్మకాన్ని ఏ విధంగా చాటుతున్నాడో గమనించారా? You see, the influence of the father has rubbed off on Solomon so much that he responds this way to his father. తండ్రి అయిన దేవుని మీద ఎంతగా come again, brother, I lost it. No, he's saying the influence of his father has rubbed off. Rubbed off mean has been passed on to his son. You need rubbing off is when you put a flower and something along with that. This something that rubs on the flower. It when you remove it from that place, that will carry the flavor of the flower, is it not? That's the meaning of rubbing off. You see, the influence of God has rubbed off on Solomon. That is why he's responding this way. దావీదు ఆయన యొక్క భక్తి, దేవుని మీద ఉన్న ఆయనకున్న నమ్మకము సొలొమోనుకు ఎలా వ్యాపించింది, సొలొమోను మీద ఇక్కడ ఎంతటి ప్రభావం చూపించింది అన్నది మనము ఈ వచనాలు, ఈ కీర్తనలు చదువుతుంటే మనకు అర్థమవుతుంది. You see, David is one of the largest emperors of almost a large portion of this world during that time. ఆ దినాలలో దావీదు ప్రపంచంలో ఉన్న అతి పెద్ద రాజ్యాలలో లేదా రాజ్యాలకు లేదా రాజ్యానికి రాజ్యాధినేతగా ఉన్నాడు. And it is very easy for the son of such a mighty emperor to look at things around him, to look at the army, to look at the money, to look at the wealth, to look at the counselors, to look at the prophets, everyone who's coming there, and then to think, oh, this is how my father has become big, so I'll put my trust only on these materialistic things. It was so easy for Solomon to have said that. దావీదు మరి రాజుగా అంతటి ఉన్నతమైన హోదాలో ఉంటూ ఆయన దగ్గరికి సేవకులు రావటం, సైనికులు రావటం, అధికారులు రావటం, సలహాదారులు రావటం, ప్రవక్తలు రావటము, ఈ ఘనత తర్వాత ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు, ఈ వైభవం అంతా చూస్తూ ఉన్నప్పుడు సొలొమోను చాలా సులభంగా రాజు చుట్టూ ఉన్న వాళ్ళని నమ్ముకోవచ్చు, వాళ్ళని ఆధారంగా చేసుకోవచ్చు, వాళ్ళని చాలా బలంగా కూడా చేసుకోవచ్చు. కానీ సొలొమోను చేసుకోలేదు. You see, look at the worldly people today, the billionaires, the crorepathies, and their children. Look at their children. They put their hope on everything which their father has earned. Not just only on God, but on all the materialistic things. That is how the world is. ఈ లోకములో ఉన్న కోటీశ్వరులను, అపర ధనవంతులను మీరు గమనించండి. వారి పిల్లలు దేని మీద వారి నమ్మకాన్ని పెట్టుకుంటారు? ఒకవేళ దేవుని నమ్మినా తన తండ్రి ఏదైతే సామ్రాజ్యాన్ని కట్టాడో ఆ సామ్రాజ్యం మీద కూడా వారు ఆనుకొని ఉంటారు. You see, recently, I think Mukesh Ambani's son got married, and the newspapers reported he spent 5,000 crores on just the marriage of his son. Look at the amount of confidence his son must have put on his father's wealth, his earnings, and everything. ముఖేష్ అంబానీ యొక్క కుమారుని వివాహము మరి గతంలో జరిగింది. వార్తాపత్రికల ప్రకారంగా 5,000 కోట్లు ఖర్చు పెట్టాడంట ముఖేష్ అంబానీ ఆ పెళ్లి కొరకు. మీరు గమనించండి, మరి ముఖేష్ అంబానీ కొడుకు మరి ముఖేష్ అంబానీ దగ్గర ఉన్న డబ్బు మీద ఎంత నమ్మకం పెరిగిపోయి ఉంటుంది పెళ్లి తర్వాత. You see, now as I'm speaking now, I'm reminded of this. There used to be an airline called the Kingfisher Airline. Now, Kingfisher Airline belonged to the person who was the great
who had built up the liquor. The liquor is a liquor baron or the liquor empire, like the McDowell's. That is the liquor. That's one of the famous liquor companies. Now, when this Kingfisher Airlines, the whole Kingfisher Airlines, newspapers reported, was a gift his father gave to his son as on his birthday. I think on his, I forget which year that birthday was. He gifted the entire Kingfisher Airlines to his son. And see what happened to Kingfisher Airlines after a few years. It now went to nothing. There is nowhere a name of Kingfisher at all. ఇది నేను చెప్తూ ఉండగా ఇది నాకు అంటే ఈ ముఖేష్ అంబానీది చెప్తూ ఉండగా నాకు మరొక కథ గుర్తుకొచ్చిందండి. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అని ఉండేది. అది మరి ఈ లిక్కర్ బ్యారన్ అంటే ఏదైతే మద్యం ఉన్నదో ఆ మద్యం యొక్క సామ్రాజ్యానికే అతి గొప్ప సామ్రాజ్యాన్ని సృష్టించిన విజయ్ మాల్యాకు చెందిన ఎయిర్లైన్స్ కంపెనీ అది. ఆ కంపెనీ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అనే కంపెనీని విజయ్ మాల్యా గారు తన కుమారునికి తన బర్త్డే రోజున, తన జన్మదినం రోజున కానుకగా ఇచ్చాడు. అది జరిగిన ఒక 3 సంవత్సరాలకు అసలు ఎయిర్లైన్సే లేకుండా పోయింది. You see, this is what happens when people put their trust on the materialistic things. But the reason I gave you these examples, look at the contrast in Solomon. He looked at his father. He learned from his father not to put his trust on materialistic things, but on the Lord Jesus Christ. నేను ఎందుకు ఈ ఉదాహరణలు చెప్తూ ఉన్నానంటే కనుక సొలొమోన్లో చూడండి, అసలు ఎంత వైవిధ్యభరితమైన ఆలోచన విధానం ఉంది, ఎంత వేరుగా ఆలోచిస్తున్నాడు సొలొమోను. ఈ ముఖేష్ అంబానీ కొడుకు కానీ లేదా విజయ్ మాల్యా కొడుకు కానీ వాళ్ళ నాన్నకున్న సంపద మీద, సామ్రాజ్యాల మీద నమ్మకాలు పెట్టుకోలేదు. సొలొమోను ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడు? కోటగా ఎవరిని ఎంచుకుంటున్నాడు? ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? దేవుణ్ణే. You see, I do not know if I've told you here or some other group, Solomon by far is one of the topmost wealthiest person. His wealth is, I think, something like 20 times the wealth of a person like Mukesh Ambani. That is how rich and wealthy Solomon was. మరి నేను ఈ గుంపులో చెప్పాను, ఇంకా వేరే గుంపులో చెప్పాను, నాకు గుర్తుకులేదు. కానీ సొలొమోను అపర ధనవంతుడండి. ఎంతటి ధనవంతుడంటే ఇప్పుడు ముఖేష్ అంబానీకి 20 అంతల ఆస్తి కలిగిన వాడు. అంతటి ధనవంతుడు సొలొమోను. You see, now this great king has put his confidence on Jesus Christ. ఇంతటి గొప్ప రాజైన సొలొమోను ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద తన విశ్వాసం ఉంచాడు. That is what we read in verse 2. అదే మనం ఈ 2వ వచనం చదివేది, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు అని. That's right. Now let's read verse 3. ఇప్పుడు 3వ వచనం చదువుకుందామండి. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. Now this verse is David is now blessing his son Solomon. ఈ వచనము దావీదు సొలొమోనును దీవిస్తూ ఉన్నాడు. Now David is very happy after hearing the response of his son from verse 2. 2వ వచనంలో ఏదైతే సొలొమోను చెప్పిన జవాబు ఉన్నదో ఆ జవాబు విని దావీదు చాలా సంతోషంగా ఉన్నాడు. Why is David so happy? ఎందుకు దావీదు అంత సంతోషంగా ఉన్నాడు? No, he's happy because his son Solomon has rested all his hope on the son Jesus Christ. ఎందుకు దావీదు అంత సంతోషంగా ఉన్నాడంటే తన కుమారుడైన సొలొమోను తన నమ్మకాన్ని, తన నిరీక్షణ అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పెట్టేశాడు. You see, we here, particularly the men, are all fathers of our children. Here, is it not? ఇక్కడ బ్రదర్, we fathers in this group, in this Zoom, are fathers of our children or sons. ఇక్కడ ఈ సమూహంలో ఎవరైతే మనం ఉన్నామో, ఎవరమైతే ఉన్నామో, మనం అందరం కూడా మన పిల్లలకు తండ్రులం కదండి.
Now, how happy the fathers will be when they see their sons putting absolute, complete trust in the Lord Jesus Christ. ఇప్పుడున్న తండ్రులలో, ఈ సమూహంలో, ఈ గ్రూప్లో ఉన్న తల్లిదండ్రులలో ఎంతమంది వారి పిల్లలు పరిపూర్ణంగా దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకుంటే సంతోషపడతారు? Now, listen to me very carefully. The same trust and confidence that I and every one of you have on the Lord Jesus Christ, if we see our children, if we see our sons responding the same way with that much of confidence and hope in this Lord Jesus Christ, how much joy will it give a father? ఎలాగైతే సొలొమోను తన తండ్రి ఎదుట దేవుని మీద ఉన్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడో, అలాగున మన పిల్లలు కూడా మన దగ్గరకు వచ్చి వ్యక్తపరిస్తే మనకు సంతోషం ఏదంటారా? You see, this is exactly what happens in the life of David. ఇదే దావీదు జీవితంలో జరుగుతున్నది. And that is why he's saying, because you have put your hope in the Lord, he will deliver you from the snare of the fowler. That's what he says there, is it not? నీవు నీ నమ్మకాన్ని దేవునిలో పెట్టుకున్నావు కాబట్టి వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. Snare of the fowler. వేటకాని ఉరి. Now, at the very beginning itself, this is the third verse. At the very beginning of David advising his son in the presence of the Lord, in the temple, in the holy place, why is David saying this at the very beginning, the snare of the fowler? ఇది ప్రారంభంలోనే ఇంతగా ఎందుకు చెప్తున్నాడు దావీదు వేటకాని ఊరిలో అంటూ? You see, verse 1 is said by David. మొదటి వచనము దావీదు ద్వారా పలకబడింది. Verse 2 is responded by Solomon to David. రెండవ వచనము జవాబుగా సొలొమోను దావీదుకు చెప్తూ ఉన్నాడు. Verse 3 again David is speaking, and why would David have to speak about different kinds of danger almost at the very beginning? ఎందుకు దావీదు ఇంత ప్రారంభంలోనే రకరకాల ప్రమాదాలను గురించి చెప్పాలి? You see, normally when we as fathers advise our children, particularly our sons, when we advise our sons, what do we advise them? We advise them about those things which have impacted us, those things which have attacked us, those things which we have faced in our life. We immediately try to pass it on to our children to be careful, to be cautious. Is it not? మన పిల్లలతో లేదా ముఖ్యంగా కుమారులతో మాట్లాడేటప్పుడు మన జీవిత అనుభవములో మనము ఏదైతే ప్రమాదాల్లో ఇరుక్కున్నామో లేదా ఇరుక్కోబోయామో వాటిని చెప్పి వారిస్తాం. You see, if a father is in a business, now when he passes on his advice to his children, to his son particularly, he will talk about all the nuances, all the harms, all the dangers in his business, and so that his son is cautioned about it and careful about how he has to proceed further. ఒకవేళ నేను వ్యాపారస్తుని అనుకోండి, నా కుమారునికి నేనేం సలహా ఇస్తాను అంటే గనక, వ్యాపారం చేసేటప్పుడు ఇదిగో ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి, ఇటువంటి తప్పులు జరుగుతాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను సలహా చెప్తూ ఉంటాను. Likewise, if the father is an evangelist and he is serving the Lord in ministry, when he passes on something to his son, advice to his son, he will always pass on something related to his ministry, something that is close to his heart. He will pass it on to his son. ఒకవేళ తండ్రి సువార్థికుడే అనుకుంటే గనక, తన సువార్త పరిచర్యలో ఎదురైన అనుభవాలను బట్టి ఏది ప్రమాదం, ఏది క్షేమం అన్న విషయాలను తన కుమారునితో పంచుకుంటాడు, తెలియజేస్తాడు. Now here David is passing on some very important advice and counsel to his son relating to dangers. Why would David have to talk about dangers? ఎందుకు దావీదు ఇలాగున ప్రమాదములను గురించిన, విపత్తులను గురించిన విషయాలను సొలొమోనుతో పంచుకుంటున్నాడు ఇక్కడ? Because in the Old Testament, the one who was most affected, most hunted, the one who faced most problems, you know who it was? Not even Job.
It was David. మీకు తెలుసండి, పాత నిబంధన గ్రంథం మొత్తంలో కూడా అత్యధిక శ్రమల పాలైంది, ప్రాణభయ ఆ, ఆ, ప్రాణాలు తీయడానికి వెంటాడబడింది దావీదే, యోబు కూడా కాదు. You see, now I hope you remember the study that we did on Psalm 118. మనము 118వ కీర్తన మీద మనం చేసిన ధ్యానాన్ని మీరు గుర్తుపెట్టుకుని ఉన్నారనుకుంటున్నాను. I hope you remember this very well. The history of David, right from even before he was conceived in his mother's womb. From that time onwards, the trouble started until he went and sat on the throne. Troubles were always confronting him. I hope you remember that very vividly. 118వ కీర్తన మీకు గుర్తుందని అనుకుంటూ ఉన్నాను. తల్లి గర్భములో పిండముగా రూపించబడినది మొదలుకొని మరి దావీదు సింహాసనాన్ని అధిష్ఠించేంత వరకు కూడా ఆయన ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. ఆ శ్రమలన్నింటినీ కూడా మనం ధ్యానం చేశాం 118వ కీర్తన ధ్యాన భాగంగా. Yeah, I think we took about 2 or 3 weeks to study the background of Psalm 118, is it not? మనము 2-3 వారాల సమయం తీసుకున్నాం కదండి ఈ 118వ కీర్తనని మనము ధ్యానం చేయడానికి. You see, now keeping that in mind is why I made this reference that the troubles which David faced is much more than what we read about Job facing. అందుకనే నేను అంటూ ఉన్నాను, దావీదు ఎదుర్కొన్న శ్రమలు మరి యోబు ఎదుర్కొన్న శ్రమల కంటే కూడా ఘనమైనవి. Because of the problems which David faced, he is now passing on those caution to Solomon. సొలొమోనుకు ఇదిగో దావీదు తాను ఎదుర్కొన్న ఇన్ని ప్రమాదాలు, అంటే ఇంత శ్రమ, ఇంత ప్రమాదకరమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి దాన్ని సొలొమోనుతో పంచుకుంటూ ఉన్నాడు. You see, David in his whole life was immersed in violence and bloodshed. దావీదు తన జీవితం అంతా కూడా హింసలోను రక్తపాతంలోను మునిగి తేలినాడు. You see, what were the kind of enemies David faced? దావీదు ఎటువంటి శత్రువులను ఎదుర్కొన్నాడో తెలుసా అండి? He faced beasts or wild animals. ఆయన ఈ క్రూర జంతువులను ఎదుర్కొన్నాడు. He faced giants. ఆయన చాలా గొప్ప మనుషులు, అంటే ఎత్తుగా లావున్న మనుషులను ఎదుర్కొన్నాడు. He faced sudden unlawful revolt against his own kingdom by his own son. ఉన్నట్లుండి తన రాజ్యం మీద తిరుగుబాటును ఎదుర్కొన్నాడు. ఆ తిరుగుబాటు చేసింది ఎవరో కాదు, తన సొంత కుమారుని చేతిలో తిరుగుబాటు గురయ్యాడు. He faced civil wars, which means within his region itself, within his empire itself, there were wars in between the regions. ఆయన ఉన్న ప్రాంతంలోనే మరి యుద్ధాలు జరిగినాయి. ఆయన ఉన్న రాజ్యం లోపలనే యుద్ధం జరిగింది. And then he also faced endless, innumerable battles with enemy kingdoms. శత్రు రాజ్యాలతోనూ లెక్కలేని యుద్ధాలు చేశాడు. That is why, with all these things in his mind, with all the violence that happened in the life of David, which almost engulfed him, he's saying this as a caution to Solomon that God has preserved his life in and through every problem he faced. ఇవన్నిటిలో నుండి కూడా ఇదిగో దేవుడు ఆయనను కాపాడి రక్షించినాడు. అదే సొలొమోను చెప్తున్నాడు. Let's read just one verse from Psalm 34, a beautiful verse which is very appropriate to be quoted now. Psalm 34 and verse 19. 34వ కీర్తన 19వ వచనం చదువుకుందామండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. You see, what David is saying in verse 19 is, David is saying that the righteous will have troubles. There's no doubt about that. There are many of them.
But God does not abandon his children just like that. నీతిమంతునికి ఎన్నో ప్రమాదాలు సంభవిస్తాయండి. కానీ దేవుడు ఏ పరి ఏది సంభవించినా, ఏది జరిగినా కూడా చేయి విడిచేవాడు కాదు. You see, through that verse, David is propagating, which means he's advertising, he's telling everyone, he's heralding, proclaiming that despite the problems you face, there is a God who will save you or preserve you from going through them. ఎన్ని ప్రమాదాలు సంభవించినా, ఏది జరిగినా కూడా ఇదిగో నీకున్న దేవుడు లేదా మనకున్న దేవుడు మనల్ని రక్షిస్తాడు. You see, David, that is why confesses in many places in the Psalms that he's been thoroughly surrounded by danger and death, and he praises and thanks God that God has uplifted him or lifted him out of all these problems. దావీదు అనేక కీర్తనలలో ఇదిగో తన చుట్టూ ఉన్న ప్రమాదాలు, తన చుట్టూ ఉన్న ఆ ఏదైతే ఆ శోధనలు కానివ్వండి, ఆ యుద్ధాలు కానివ్వండి, ఆ శ్రమలు కానివ్వండి, సారిసారికి కీర్తనలు మొత్తంలో కూడా ప్రస్తావిస్తూ వస్తాడు. అటువంటి ఆ ప్రమాదాల నుండి, యుద్ధాల నుండి, ముప్పుల నుండి కూడా దేవుడు ఎట్లా రక్షించాడనేది తన కీర్తనలో రాస్తాడు. You see, David many a times has faced danger eyeball to eyeball, which means if there is something between me and Brother Jaykumar, eyeball to eyeball means I am facing Brother Jaykumar, Brother Jaykumar is facing me, I am seeing his eye, he is seeing his eye. That is the kind of danger David was very close. దావీదు ప్రమాదాలకు, ముప్పులకు ఎంత సమీపంగా ఉన్నాడంటే కనుక కంటి చూపు సమీపంలో అంటే నేను ఇప్పుడు శామ్యూల్ గారిని చూస్తున్నాను, శామ్యూల్ గారు నన్ను చూస్తున్నారు ప్రత్యక్షంగా, ఎదురెదురుగా. అట్లా ముప్పును, ప్రమాదాలను ప్రత్యక్షంగా చూసి ఎదుర్కొన్నవాడు దావీదు. You see, like many a times we read about him saving his sheep from the lions and from the bears. Many a times, at least 7 times, he escaped from the javelin of Saul. Like that, he has faced danger eyeball to eyeball. So closely, he has faced danger and death. అనేక సార్లు క్రూర జంతువులను దగ్గరగా చూసి వారితో పోరాడి తప్పించుకున్నాడు. సౌలు ఈటను 7 సార్లు తప్పించుకున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి. ఈ చావు అంచులు అంటే ప్రత్యక్షంగా మరణాన్ని చూసి ఆ మరణాన్ని తప్పించుకున్నాడు, ఆ ప్రమాదాన్ని తప్పించుకున్నాడు, ఆ ముప్పును తప్పించుకున్నాడు. You see, after having faced such kind of death-like situations in his life, David's hope is on the Lord God or on the Lord Jesus Christ because of the thick, heavy or high wall-like protection God had given David all through his life. ఇంతటి ప్రమాదము, ఇంతటి ముప్పులు ఆయన ఎదుర్కొన్నా కూడా దావీదు యొక్క ఎదుర్కొన్నాడు కాబట్టి వాటిలోంచి విజయం సాధించి బయటపడ్డాడు కాబట్టి దావీదు యొక్క అపారమైన నమ్మకము దేవుని మీద ఉన్నది, దేవునిలో ఉన్నది. You see, God had already ordained, or which means ordained means God had already programmed that no sword or spear would ever hurt David in his life. దేవుడు ముందుగానే ప్రకటించినాడు, బయలుపరిచినాడు. ఏంటంటే గనక ఏ ఖడ్గము గాని, ఏ ఈటె గాని దావీదుకు ఎటువంటి గాయం చేయదు, ఏమీ చేయలేదు దావీదునని. That is why, dear brothers and sisters and children of God, as believers, we should never feel betrayed when God allows trouble, grief, pain, and sickness in our life. అందుకనే ప్రియులారా, మన జీవితాలలో ఎప్పుడైనా దేవుడు బాధ, శ్రమ, రోగము తీసుకొని వచ్చినప్పుడు మనం బాధపడకూడదు. You see, none of these things are ever meant to harm us. All these things, pain, sorrow, grief, death,
sickness, they are not meant to harm us at all. ఏదైతే ఈ శ్రమ, రోగము, ప్రమాదము, చావు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు హాని సంభవించడానికి తలపెట్టినవి కావు. ఇవన్నీ కూడా మన జీవితంలో మనకు నేర్పించడానికి తలపెట్టినవి. You see, the only intention of God is to transform our inner person into Christ's image and prepare us for eternity. That is the only purpose of God. దేవుని యొక్క ఉద్దేశం ఒకటేనండి. దేవుడు మన అంతరంగ పురుషుని బలపరచడానికి, దేవుడు మనల్ని క్రీస్తు సారూప్యతలోకి తీసుకొచ్చి నిత్య జీవానికి సిద్ధం చేయడానికి మాత్రమే దేవుడు ఇటువంటి శ్రమలు కానీ, నొప్పులు కానీ, బాధలు కానీ, రోగాలను కానీ, మరణాలను కానీ, వేదనలు కానీ అనుమతిస్తాడు. You see, while I was reading an article, this is what one child of God says. నేను ఒక పుస్తకం చదువుతూ ఉన్నానండి. ఆ పుస్తకంలో మరి ఆ దైవదాసుడు ఇలాగున చెప్తున్నాడు. He says, the unpleasant experiences in the life of a believer are the very hallmark. Hallmark meaning they are the identity of a true child of God. దేవుని యొక్క అసలు సిసలైన ఆ గుర్తింపు ఎప్పుడు వస్తుంది అంటే గనక అది శ్రమల గుండా వెళ్ళినప్పుడు మాత్రమే వస్తుంది. You see, now these bitter experiences that we face in our life is an eternal investment by God in us. ఏదైతే మన జీవితంలో చేదు అయిన అనుభవాలను గుండా మనం వెళ్తామో ఆ చేదైన అనుభవాలు దేవుడు మనలో పెడుతూ ఉన్న నిత్య పెట్టుబడులవి. So the biggest problem that David faced was from King Saul. అతిపెద్ద సమస్య దావీదు ఎదుర్కొన్నది రాజైన సౌలు నుండి. So keeping all these things in mind, David is now advising or blessing Solomon by saying, he will deliver you from the fowler's snare. ఇదంతా కూడా ఈ అనుభవాలన్నీ కూడా దావీదు యొక్క దగ్గర ఉన్నాయి కాబట్టి దావీదు మరి ఆయన అంటున్నాడు వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడని సొలొమోనుతో అంటున్నాడు. Yeah, I think in Telugu it is very clear. Vetakaran is what is beautifully written. Is that how it is written, brother? Yes, Vetakani, Yeah, the hunter. Yeah, the hunter. You see, now here in English, the King James Version is mentioned as fowler. Now, fowler means a hunter who's readily armed with bow and arrow to kill at any time. ఆంగ్లంలో ఫౌలర్ అనే పదం వాడబడి ఉందండి. ఫౌలర్ అంటే దాని అర్థం ఏంటంటే కనుక ఒక వేటగాడు ఆ వేటగాడి దగ్గర సిద్ధంగా మరి ఇది బాణాలు ఉన్నాయి, ఆ బాణము ధనస్సు ఎక్కుపెట్టి ఎప్పుడైనా సరే ఉన్న ఫలంగా అవసరం వచ్చినప్పుడు హాని చేయగలడు, ప్రాణం తీయగలడు. I do not know how many of us here have experience of hunting. But any hunter, when he hunts, for example, he shoots a bird that is flying in the air. You know what happens when the arrow or the bullet or anything goes to hit the bird? You know what happens to the bird? ఏదైతే వేటగాడు మరి ఆ ఎగిరే పక్షిని గురి చూసి కొట్టినప్పుడు ఆ బాణము లేదా బుల్లెట్ ఆ పక్షికి తగిలినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? You see, when the bird is flying and someone shoots and aims and shoots at the bird, you know what happens? It will not fly to the side, to the right or to the left. The bird will fly a little higher than that level that it is flying. ఆ పక్షి ఇటుపక్క కానీ అటుపక్క కానీ ఎగరదు, కానీ తను ఎగురుతున్న ఆ దశ నుండి ఇంకొంచెం పైకి ఎగరడం మొదలు పెడుతుంది. It flies a little higher to avoid the arrow coming and hitting or whatever the object is that comes and hits it. It flies higher. ఏదైతే ఆ బాణం వస్తుందో అది తగలకుండా ఉండడానికి అది కొంచెం ఎత్తులో ఎగరడానికి ప్రయత్నం చేస్తుంది. Now, when the hunter misses the first time, the second time he takes a sharp aim and then he shoots it again the bird will fly a little higher. మొదటిసారి లేదా రెండవసారి తప్పిపోయిన తర్వాత మళ్ళీ వేటగాడు మళ్ళీ మూడో బాణం సంధించినప్పుడు కూడా ఆ పక్షి ఇంకొంచెం ఎత్తుకు ఎదుగుతుంది. And then it keeps on flying higher and higher to avoid the arrow being aimed at her.
అది పైపైకి ఎగురుతూ పోతుందండి ఈ బాణాన్ని తప్పించుకునే ప్రయత్నంలో. That is why now David is telling his son, do not be afraid. Don't be afraid of the many Sauls that will come in your life. ఏదైతే ఆ శ్రమలు లేదా సౌలులు ఎన్ని సౌలులు మీ జీవితంలో వచ్చినా కూడా మీరు భయపడే అవసరం లేదు. Now, in other words, David is advising his son, is counseling his son and saying, there may be many javelins that will be thrown at you. So do not be afraid. The Lord will protect you. ఎన్నో బల్లాలు నీ వైపు గురి పెట్టబడతాయి, నీ మీదకి విసరబడతాయి, కానీ దేవుడు నిన్ను రక్షిస్తాడు కాబట్టి నువ్వు భయపడ అవసరం లేదు. So the more and more they shoot javelins at you, you will keep flying only higher and higher and higher. ఎంతగా నీ మీదకి ఆ బల్లెములు ఎక్కుపెట్టి సంధిస్తారో అంతగా నువ్వు పైకి ఎగురుతూ పోతావు. You see, look at David. How many times, like when we studied, I think when we studied Psalm 23, he came to the place called Mawon. Mawon is the entry into the desert of Judea. There he was surrounded by King Saul, his entire army, and the people who were supporting Saul. So he was in a fix, which means he would have almost lost his life. But there again, the Lord saved David, isn't it? మావో అనే ప్రాంతానికి దావీదు వచ్చినప్పుడు దావీదు సౌలు సైన్యం ద్వారా చుట్టుముట్టబడతాడు. అసలు తప్పించుకోవడానికి దారి కూడా లేదండి అక్కడ. అయినా కానీ దేవుడు దావీదును కాపాడినాడు అక్కడ. You see, the Bible in many places calls Satan as the hunter. లేఖనాలు చాలా భాగాల్లో మరి అనేక రకమైన భాగాల్లో సాతానును వేటకానితో పోల్చింది. For that case, it may be Satan or it may be men in many forms who will come on us as enemies. సాతాను కావచ్చు లేదా మనుషులే కావచ్చు, మనకు హాని కలిగించే వాళ్ళను వేటగాళ్ళతో పోల్చాడు దేవుడు. You see, despite the many arrows they try to shoot, never be afraid, never be scared, because the only thing will happen in our life as believers is we will only keep flying higher and higher and higher, because that is how the Lord protects us and takes us higher. ఎన్ని బాణాలు ఎవరు ఎన్ని సంధించినా కూడా, వేటగాడు ఎన్ని ఊర్లు వేసినా కూడా దేవుడు అన్ని తప్పిస్తాడు. మనం ఇంకా పైపైకి ఎగురుతూనే పోయేటట్లుగా చేస్తాడు. Now look at verse 3 once again. Now one example which David says is from the snare of the fowler, and the second thing he talks about is the noisome pestilence. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. Is that the one, brother? Noisome pestilence. Yeah. Verse, I don't know in which verse it comes. Surely he shall deliver thee from the snare of the fowler and from the noisome pestilence. In English, it comes in verse 3. I do not know. Yeah. నాశనకరమైన తెగులు రాకుండా. It's the same, correct. Yeah. Okay. So David is saying that our nation faced a great pestilence or a killer disease. నాశనకరమైన తెగులును మరి వారి రాజ్యము ఎదుర్కొన్నదని దావీదు చెప్తూ ఉన్నాడు. And from this too the Lord saved me. ఆ నాశనకరమైన తెగులు నుండి కూడా దేవుడు నన్ను రక్షించాడు. You see, now this is so David is continuing to quote that you put your confidence on Jesus Christ and he will take care of you. That's what David was telling Saul. దావీదు సౌలుకు ఉటంకించి నొక్కి ఒక్కానించి చెప్తా ఉన్నాడు, ఇదిగో నాశనమైన తెగులు వచ్చినా కూడా ఇదిగో ప్రభువారు నన్ను రక్షించారు, నీవు కూడా ప్రభువారిని నమ్ముకో అని చెప్పేసి, ఆశ్రయించు అని చెప్పేసి అని సొలొమోనుతో అంటున్నాడు. Let's read verse 4. Psalm 91 verse 4. ఇప్పుడు 4వ వచనం చదువుకుందామండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడము డాలునై ఉన్నాడు. Thank you, brother. You see, David was the one when he was roaming around in the wilderness, running to protect himself from the enemy King Saul.
Many a times he hid himself in the caves, in the cleft of the rock, most of his life. చాలా సార్లు దావీదు తన జీవితంలో అంటే చాలా సార్లు తన జీవితంలో ఎక్కువ భాగం పారిపోతూనే ఉన్నాడు, తప్పించుకుంటూనే ఉన్నాడు. రాళ్ళ దగ్గర, రప్పుల దగ్గర, కొండల దగ్గర, అరణ్యంలో, చెట్లల్లో All right. Now here in దాక్కుంటూనే this ఉన్నాడు. here in this particular verse, he's talking about feathers and wings, and believers in the Bible mostly are compared to the eagle. ఆ ఇక్కడ రెక్కలు తర్వాత మరి ఆ అని అంటున్నాడు కదా. లేఖనాల్లో Feathers and ఆ, wings. ఆ, లేఖనాలలో చాలా సార్లు విశ్వాసులు గద్దతో పోల్చబడ్డారు. Yeah, for example, let's quickly turn to this verse as an example. Isaiah 40 and verse 31, a very familiar verse. యెషయా 40:31 చూసుకుందామండి. యెషయా 40:31. Verse 31. 40 and verse 31. 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. Thank you, brother. You see, this word they, but they that wait upon the Lord, they shall mount up with wings as eagles. They shall run and not be weary. They shall walk and not faint. At least 4 times in the English King James Version, you find the word they. And they refers to whom? Us. Yes, believers. ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూచు వారు అనుంది, పైకి ఎగురుదురు అనుంది, నడిచిపోదురు అనుంది. ఎవరు వారు? మనమే, మీరు నేనే, ప్రభువుని నమ్ముకున్న వారమే. You see, now David, while he was fleeing and hiding in the cleft of the rocks in the caves, many a times he has seen the nests of the eagles, because eagles always build their nest at a very high level, away from the clutches of anyone. They build their nest atop a cliff or atop of the topmost portion of the tree. దావీదు మరి తను పారిపోతున్న క్రమంలో చాలా గుట్టలెక్కాడు, చాలా పర్వతాలు ఎక్కాడు, కొండల్లో దాక్కున్నాడు. ఆ కొండల్లోనూ ఆ గుట్టల్లోనూ దాక్కున్న క్రమంలో దావీదు మరి ఈ గద్దల గూళ్ళు చూశాడు. గద్దలు ఎప్పటికైనా అండి చాలా ఎత్తులో గూళ్ళు పెట్టుకుంటాయి. అసలు ఎవరు చేరలేనంత ఎత్తులో గూళ్ళు పెట్టుకుంటాయి అవి. You see, in this ఆ అనుభవంలో నుంచి మరి దావీదు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. That's exactly what I wanted to say, brother said just now. You see, now David is using that as a picturization in verse 4. What he has seen that the eagles do in their nest with the eaglets, the small ones, he is picturizing that in his counsel to Solomon, verse 4. గద్ద తన పిల్లలతో వ్యవహరించే శైలిని మరి దావీదు కళ్ళారా చూశాడు ఆయన కొండల్లో గుట్టలో దాక్కుంటూ ఉన్నప్పుడు. దాన్ని ఇక్కడ 4వ వచనంలో చెప్తూ ఉన్నాడు. You see, during the evenings and in the night, since it's at the cliff or at the topmost portion of the tree, the nest of the eagle, in the evenings and the nights, it is normally chill or it is cold. ఆ పర్వత శిఖరాలు ఉదయకాలం కానివ్వండి, కానీ సాయంకాలం కానీ, రాత్రికాలం కానీ చాలా చల్లగా ఉంటాయి. All right. Now, another thing that you must note in verse 4 of Psalm 91, there are two things that are mentioned, feathers and wings. ఇక్కడ మన తెలుగులో అయితే రెక్కలు అని ఉందండి. ఇంగ్లీష్ లో అయితే రెక్కలు అని ఉంది. ఆ తర్వాత ఈకలు అని కూడా ఉంది. ఫెదర్స్ అంటే ఈకలు అని ఉంది. So you have it as the same word, is it, brother? Yeah, same word, రెక్కలు only. In English, it is given as feathers and wings. There is a difference between these two, feathers and wings. ఈకలు, రెక్కలు ఈ రెండిటి మధ్యన వ్యత్యాసం ఉందండి. Now, many of us have seen the fowl, isn't it? We have got hens or we have got cocks. Most of us in our homes used to have it. At least when I was a child, when I used to go to my grandparents' house, I always used to see a hen or a cock in their house. We all have seen that.
పెట్టలు పుంజులు ఉంటాయి కదండి ఊర్లలో, పల్లెల్లో బాగా మనం చూస్తూ ఉంటాము. నేను కూడా మరి మా అబ్బా జేజుల ఇంటికి వెళ్ళినప్పుడు ఇవి ఉండేవి. You see, so when you look at the wings of a fowl, right, or a hen or a cock, when you look at the wings are on both the sides of the fowl. ఏదైతే మరి ఆ పక్షికి రెక్కలు ఉంటాయో అది కోడి కావచ్చు, పుంజు కావచ్చు, లేకపోతే ఇంక వేరే ఏదైనా పక్షి కావచ్చు, Now, when రెక్కలు it's రెండు పక్కలకు ఉంటాయి. correct, when it spreads its wings, what do you see? You see individual feathers that make that wings. ఆ రెక్కల్ని ఆ ఆ చాపినప్పుడు ఆ పక్షి ఆ రెక్కలలో మరి ఈకలను మనం గమనించవచ్చు. You will see that only when it spreads its wings. Otherwise, it is closed. You will not be able to identify that. ఆ రెక్కలను మూసుకొని ఉన్నప్పుడు ఆ ఈకలు కనపడవు. You see, రెక్కలను విప్పినప్పుడు మాత్రమే ఈకలు కనపడతాయి. all the feathers joined together make a wing or wings. ఆ ఈకలన్నీ కూడా ఒక చోటుకి చేరి వస్తేనే రెక్కకు అర్థం ఉంది. You see, so David has watched the eagle towards the evening, what it does to its little ones, the eaglets. ఆ గద్ద తన పిల్లలైన ఆ చిన్న పిల్లలు చిన్న గద్దలతో ఏం చేస్తున్నది దావీదు స్వయంగా చూశాడు. You see, when he's advising his son, his mind races back to those days when he was wandering and wandering. He was hiding in the clefts. He was hiding in the top of the mountains. Wherever he found a cave, he was hiding. During that time, he has seen how the eagles protect, warm their eaglets, the little ones, and he's using that in verse 4. ఎలాగైతే మరి ఆ గద్దలు తమ పిల్లల్ని కాపాడతాయో, కప్పి రక్షిస్తాయో, వెచ్చదనాన్ని కలుగజేస్తాయో, అది ఇక్కడ 4వ వచనంలో ప్రస్తావిస్తున్నాడు దావీదు. You see, the eaglets are so small, they don't have wings to fly on their own. That is why the mother eaglet or the father eaglet, they protect the eagle, they protect their eaglets, the little ones. ఈ గద్ద పిల్లలు ఏవైతే ఉన్నాయో చిన్నగా ఉంటాయి, వాటికి రెక్కలు ఉండవు, ఎగరలేవు. అందుకనే తల్లి అయిన గద్ద గాని, తండ్రి అయిన గద్ద గాని తమకున్న రెక్కలతో, తమకున్న ఈకలతో తాము చేయగలిగిన పనిని పిల్లల పట్ల చేస్తాయి. I will finish in two or 3 minutes, but listen to what I'm going to say next. It's very important about the eagles. నేను 2-3 నిమిషాలను ముగిస్తున్నానండి. నేను ఈ గద్ద పిల్లలను గురించి ఏదైతే చెప్తున్నానో దయచేసి You జాగ్రత్తగా see, వినండి. as the evening progresses towards the night, we all know that in the evening it is cool. As it progresses toward the night, it becomes cooler. Then it becomes cold, and towards the night it becomes very cold. This is how it progresses. As it progresses, you know what the eagle does to the eaglets? సాయంకాలము నుండి మరి రాత్రి జాము వచ్చే కొద్దీ కూడా వాతావరణం అంతా కూడా చల్లబడిపోతుంది కదండి. సాయంకాలం కొంచెం చల్లగా ఉంటుంది, తర్వాత ఇంకొంచెం చల్లగా అవుతుంది, రాత్రి అయిపోయేసరికి ఇంకా బాగా చల్లబడిపోతుంది. You see, now when the eaglets are by its side, the eagle slowly spreads its wings little to put just 1 or 2 feathers on the eagles. As the night progresses, it starts spreading its wings further and further so that all the feathers, the entire wing, towards the middle of the night when it's very cold, it protects the whole eaglets, all the little ones. ఈ చిన్న పిల్లల దగ్గరికి పెద్ద గద్ద చేరినప్పుడు ఆ సాయంకాలము రాత్రి జాము అయ్యే కొద్దీ గడిచే కొద్దీ మెల్లగా ఒక్కొక్క ఈక బయటికి తీస్తుందండి. ఆ రాత్రి జాము గడిచే కొద్దీ ఈకలన్నీ బయటికి తీసి రెక్కను విప్పి కప్పుతుంది. You see, what David, through this example, is teaching Solomon is that the Lord knows what is needed for you. ఈ వచనం ద్వారా
దావీదు సొలొమోనుకి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నీకు ఏదైతే అవసరమై ఉన్నదో అది దేవునికి తెలుసు అని. The Lord knows when He should cover you under His wings. ఎప్పుడు ఆయన నిన్ను తన రెక్కల కింద కప్పాలన్నది ఆయనకు తెలుసు. The Lord knows when He has to bring you little by little under His entire wings. కొద్ది కొద్దిగా నిన్ను తన రెక్కల్లోకి ఎట్లా తీసుకురావాలి, ఎప్పుడు తీసుకురావాలి అనేది ఆయనకు తెలుసు. The Lord knows when and which part of His feather must cover you. తన రెక్కలో ఉన్న ఏ ఈకతో ఉన్న ఏ భాగముతో నిన్ను కప్పాలనో, నిన్ను కాపాడాలనో ఆయనకు తెలుసు. Brothers and sisters, at the very beginning of this psalm, we studied that David is getting old. He may die, so he has to pass on the rulership of his entire empire to his son Solomon. So he's advising and counseling his son on all these matters as to how he's got to manage the affairs. దావీదుకు ఇంతటి అనుభవం ఉంది కాబట్టి తన అనుభవాల్లోనూ రంగరించి మరి సలహా చెప్తూ ఉన్నాడు, సూక్తులు చెప్తూ ఉన్నాడు. సొలొమోనుకు దేవుని గురించిన విషయాలు, దేవుడు తనను ఎట్లా కాపాడింది అనేది చెప్తూ ఉన్నాడు. You see, in verse 4, David is using that allegory, that illustration of the eagle. And then what is he saying? He's saying, the Lord knows what are the expenses in your kingdom. అలాగుననే దావీదు మరి రాజ్యములో ఉన్న ఖర్చులు ఎట్లా ఉంటాయని కూడా సొలొమోనుతో చెప్తా ఉన్నాడు. He's saying the Lord knows that you need to pay the palace staff. రాజు మరి ఆ రాజ్య నిర్వహణ కొరకు ఎవరైతే మనుషులు ఉంటారో, ఉద్యోగులు ఉంటారో వారికి జీతాలు ఇవ్వాలన్నది మరి దావీదుకు తెలుసు. The Lord knows how much you need to build the temple. ఎటువంటి మందిరం కట్టాలన్నది దేవునికి తెలుసు. The Lord knows how much it costs for you to maintain a palace. ఏదైతే రాజభవనాన్ని నిర్వహించేందుకు ఖర్చు అవుతుందో, ఎంత ఖర్చు అవుతుందో అది ప్రభువుకు తెలుసు. He knows which feather to place on you so that you are covered. ఏ ఈక నీ మీద పెడితే నీకు రక్షణగా ఉంటుందో అది ఆయనకు తెలుసు. You see, he was advising his son, he knows what is needed and he will pull you totally under his wings and cover you. నీకు ఏవేవైతే అవసరం ఉన్నాయో వాటన్నిటి మీద అవగాహన కలిగిన వాడు దేవుడు. కాబట్టి ఎప్పుడు ఏ రెక్కతో, ఏ ఈకతో నిన్ను కప్పాలనో ఆ ఈకతో నిన్ను కప్పి రక్షిస్తాడు, భద్రపరుస్తాడు. I will say this and close, brothers and sisters. నేను ఇది చెప్పి నేను ముగిస్తానండి. At the beginning of the month, he knows what we need. నెల ప్రారంభంలో మనకు ఏది కావాలో ఆయనకు తెలుసు. In the middle of the month, he knows what we need. నెల మధ్యలో మనకేం కావాలో ఆయనకు తెలుసు. He knows what our children need for their education. మన పిల్లలకు విద్య నిమిత్తం ఏది అవసరమో అది ఆయనకు తెలుసు. He knows what is needed for our medical expenses. మన మందుల ఖర్చు కొరకు ఏం అవసరమో, ఎంత అవసరమో ఆయనకు తెలుసు. He knows what is needed to build our home or to build the church. మనకు మన ఇల్లు కట్టుకోవడానికి కానీ, మన మందిరం కట్టుకోవడానికి కానీ ఏదైతే అవసరమో అది ఆయనకు తెలుసు. Brothers and sisters, whether you know it or not, or I know it or not, the Lord Jesus is capable of making his entire feathers or the appropriate feather in his wings to rest on us, to cover us, meaning to provide for our needs. మనకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా మన పరిస్థితులు బాగా ఎరిగిన దేవుడు మన పరిస్థితులకు తగ్గట్టుగా మనకు ఇస్తాడు, పోషిస్తాడు, దయచేస్తాడు. Let's read verse 4 and close. 4వ వచనం చదువుకొని మనం ముగించుకుందామండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడము డాలునై ఉన్నాడు. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. That is right. Thank you, brother. So he will cover me and you with his feathers. ఆయన నిన్ను నన్ను
తన ఈకలతో కప్పుతాడండి. David's advice to Solomon is an advice to us that under his wings, I and you should put our trust. ఆయన రెక్కల కింద మరి మనము భద్రంగా ఉంటాము అన్న విశ్వాసాన్ని మనం పెట్టుకోవాలి. Oh, I stop our meditation on this particular Psalm, Psalm 91. I close it here. And God willing, next week, if we have an opportunity, we will move on to another Psalm. So thank you very much for your patient listening. I did take a long time because I want to conclude it. Thank you very much. God bless you all. And thank you once again, Brother Jakeman, for supporting me and being tolerant and giving a word-to-word beautiful translation. God bless you, Lord. చాలా నేను ముగిస్తున్నానండి. మరి ఓపికగా ఇంతవరకు మీరు వాక్యం విన్నందుకు చాలా వందనాలు. ఓపికగా మరి తర్జుమా చేసినందుకు సోదరుడు జయకుమార్ గారికి కూడా వందనాలు. మోయస్ అన్న అన్మ్యూట్ అవ్వండి. ఒక్క నిమిషం. అన్న మోజెస్ అన్న అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నాడు అన్న. అవునవును. ఇచ్చాను అన్మ్యూట్ చేయమని. సర్లే. వాక్యం అందించిన దేవుని సేవకులు సమేల్ గుణశీల బ్రహ్మణ గారికి, అనువాదం చేసిన జయకుమార్ సాత్రాయణ గారికి ప్రభునామమున వందనాలు. ముగింపు ప్రార్థన చేద్దాం. శేఖర్ బాబు హైదరాబాద్ నుంచి ముగింపు ప్రార్థన చేద్దాం. ఓకే అన్న, వందనాలన్నా. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం జాలి కృపా దయగల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. గడిచిన వాళ్ళని తండ్రి మమ్మల్ని కాచి కాపాడు తండ్రి. ఈ విధంగా జూమ్ మీటింగ్ ద్వారా మేమందరం కూడా ఆయన వేకుజాము లేసి సన్నిధిలో చేరి ప్రభా స్తుతించడానికి మాకు సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ దినం ఏర్పాటు చేసిన ఆయన దైవ సేవకులు ఇంగ్లీష్ లో మరియు తెలుగులో అనువాదం చేసిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. వారి పరిచయంలో వారి కుటుంబంలో మీరే ఉండి ఆయన సహాయం చేయండి ఆయన. సంఘాలను కూడా దీవించండి, ఆశ్రయించండి ప్రభా. ఈ కార్యక్రమం భారభరితమైన తండ్రి దైవదాసుని ఆయన వనవాసాలను ఏర్పాటు చేసుకుని ఆయన అన్ని రాష్ట్రాల నుంచి నాయన అన్ని దేశాల నుంచి నీ బిడ్డల ద్వారా మాకు చక్కటి వర్తమానం ఇస్తున్నాం తండ్రి. అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ అవసరం అక్కలు ఆయన దినవంతం వాళ్ళందరూ కూడా కాచి కాపాడు అక్కలు కూడా తీరుస్తారని, ఇంకా కొత్తగా చేరేవారు ఉంటే ఆయన చేరట కూడా నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. దైవ సేవకులకు వందనాలు చెప్పి సెలవు తీసుకుందాం. నడిపించిన నిత్యాల మోజెస్ అన్నకు కూడా ప్రభునామమున వందనాలు. అలాగే వందనాలు అన్నా. వందనాలు చెప్పి సెలవు తీసుకుందాం.